ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరూ కూడా అమ్మ దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా అమ్మవారి పాదపద్మములకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఒక మహిళ కన్ను నీ మీద పడింది తల్లి. గల్లు గల్లుమంటూ పెద్దగా గజ్జెల శబ్దంతో వచ్చి నీ గుమ్మంలోకి వచ్చి తలుపు తడుతుంది. వదిలితే నీ ఇంట్లోకి వచ్చేస్తుంది, జాగ్రత్త. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆ మహిళ ఎవరు? ఆమె కన్ను నీ మీద ఎందుకు పడింది? వచ్చి నీ తలుపు, నీ గుమ్మం తడుతుంది. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఆమె ఎందుకోసం వస్తుంది? నీ నుంచి ఏమి ఆశించి వస్తుంది? నీకు ఏదైనా మంచి చేయాలని వస్తుందా, చెడు చేయాలని వస్తుందా? అది కూడా అర్ధరాత్రి 12 గంటలకు నీ గుమ్మం ముందుకు వచ్చి నీ తలుపు తడుతుంది. ఆ సమయంలో నువ్వు గనుక మెలకువగా ఉండి వాకిలి తీసావు, తలుపు తీసావు అంటే నీ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆ పైన నీ ఇష్టం అంటూ అమ్మవారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్. ఎందుకు అమ్మవారు ఇలా అంటున్నారు? అసలు విషయం ఏంటి? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందండి. ఇందులో ఏదో ఒక నిగూఢ అర్థం దాగే ఉంది, ఒక మర్మం దాగి ఉంది. అమ్మవారి మాటలు వినకుండా మర్మం ఏమిటో మనకు తెలియాలి అంటే వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూస్తేనే మనకు అర్థమవుతుంది. గమ్మత్తంతా అక్కడే పెట్టారు అమ్మవారు. మరి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి. చివరిగా మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. మొదటిసారిగా మన ఛానల్లో చూస్తున్నట్లయితే మీ సపోర్ట్ నాకు ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని. ఇన్నాళ్ళుగా మీరు మీ సపోర్ట్తో ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని, అమ్మవారి మీద ఉన్న భక్తిని ఎలా చూపించుకున్నారో వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఇక్కడ ఉన్న హైప్ కూడా మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఎలా అంటే, మీరు ఒక లైక్ ఇవ్వగానే కామెంట్ టైప్ చేసే చోట స్టార్ సింబల్ వస్తుంది కదండి, హైప్ అనే బటన్ వస్తుంది. పాయింట్స్ అనేవి మన వీడియోకి యాడ్ అవుతాయి అన్నమాట. అప్పుడు మన వీడియో ఇంకొంతమందికి అమ్మ బిడ్డలకు రీచ్ అవుతుంది. కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ నేను కోరుకుంటున్నాను. కనుక మనిషి జన్మ పుట్టినాక నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు అడుగడుగున గన్నాలే, అడుగడుగున సమస్యలే, అడుగడుగున అవాంతరాలే, అడుగడుగున బాధలే. ఎలా ఉన్నాయంటే మన బాధలు అంటే చుట్టుముట్టేస్తున్నాయి. సుడిగుండం లేని తిప్పి కొట్టినట్లు లోపలికి లాగేసి పడేస్తున్నాయి. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాని పరిస్థితుల్లో ఎవరైనా చేయూతనిస్తారా అని ఆసరా కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ వీడియోస్ అనేవి, ఈ సందేశాల రూపంలో మాకు కనెక్ట్ అయ్యాయి అక్క. నిజంగా అలాంటి సమయంలో ఒక చేయూతలాగా సహాయం చేశారు అమ్మవారు. ఆ సుడిగుండం నుంచి బయట పడవేశారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే బయట పడవేసి ఎంతోమంది జీవితాల్లో కూడా వెలుగులను చూపిస్తూ ఉన్నారు. నిజంగా అమ్మవారి ఆశీస్సులతో మాకు ఎంతో మంచి జరిగింది. కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నిజంగానే అమ్మవారు చేసే అద్భుతాలు మనకు ఎన్నో, అందరూ చెప్తూ ఉంటే నాకే మతిపోయినంత పని అవుతుంది. నిజంగా ఎంతమంది గొప్ప గొప్ప కామెంట్స్ పెడుతూ ఉన్నారండి. నిజంగా వాటిని ఒక్కొక్కటి వింటూ ఉంటే కదలకుండా ఆ ప్రాబ్లం అలా సాల్వ్ చేసేస్తున్నారు అని, ఆ సమస్యల నుంచి పరిష్కరించుకోవడంలో ఎంతో దైవశక్తి కలిగినటువంటి వారికే ఇటువంటి జరుగుతూ ఉంటాయని నాకు అర్థమైంది. నిజంగా అమ్మవారికి వేల 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 ధన్యవాదాలు. నిజంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా తప్పకుండా షేర్ చేయండి. అమ్మవారి ఆశీస్సులతో మీకు ఆ నరదృష్టి, ఆ నరఘోష, ఏవైనా సమస్యలు ఉంటే గనక అమ్మవారి ఆశీస్సులతో తప్పకుండా నెరవేరిపోతాయి. ప్రార్థనలు అయితే పెట్టండి. తప్పకుండా అమ్మవారి ముందు మీ కోరిక అమ్మవారు వెంటనే ఆ ప్రాబ్లం నుంచి చక్కటి సొల్యూషన్స్ అయితే ఇస్తారు. అలాగే మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారు కూడా. ఇక్కడే కాదండి, ఎంతోమంది చెప్తూ ఉన్నారు, అక్క నిజంగా మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు అక్క అని చెప్పి వారి హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నారు. ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే, తల్లి ఇదే ఒక రకంగా ఆఖరి రోజని చెప్పాలమ్మా. ఎందుకంటే శ్రావణ మాసంలో శ్రావణ బుధవారం వచ్చేసింది. ఆ తల్లి కన్ను నీ మీద పడింది. ఆ మహిళ ఎవరో తెలిస్తే నీ కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలిపోతాయి. కన్నీళ్ళు ఎందుకు వస్తాయంటే నీకు బాధతో వస్తాయా లేక సంతోషంతో వస్తాయా అనేది ఆ స్త్రీ ఎందుకు పెద్ద పెద్ద గజ్జెల శబ్దంతో నీ ఇంట్లోకి వస్తుంది.
నీ తలుపే తడుతుంది. ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందేనమ్మా. ఎందుకంటే ఆమె ఎంతో కాలంగా నీ ఇంట్లో రహస్యంగా తిరుగుతూనే ఉంది. నీ ఇంటికి వస్తోంది, వెళ్తోంది. కానీ నువ్వే అస్సలు గమనించటం లేదు. ఎవరో అని తెలిస్తే కనుక ఈరోజు ఆశ్చర్యపోతావు. అంత మాత్రమే కాదు, నీ కన్నుల వెంట కన్నీరు ధారపాతగా రావటం ఖాయం బిడ్డ. ఎందుకంటే గల్లు గల్లు మన గజ్జల శబ్దంతో అర్ధరాత్రి వేళ కూడా నీ ఇంటి ఆరు బయట ఆమె రహస్యంగా వస్తోంది, తిరుగుతోంది, వెళ్తోంది, ఏదో చూస్తోంది, ఏదో ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం ఎందుకు? ఏం చేయాలని? నీకు మంచి చేయాలనా, చెడు చేయాలనా, కీడు తలపెట్టాలనా, హాని తలపెట్టాలనా, లేకపోతే నీ రక్షణ కోసం ఒక రక్షణలా ఉందా? ఏంటి అసలు విషయం? ఏంటి అసలు ఆమె ఎవరు అనే విషయాన్ని ఈరోజు నీ తల్లి దుర్గమ్మ చెప్పబోతున్నాను. జాగ్రత్తగా గుండె గుప్పిట్లో పెట్టుకుని ధైర్యంగా గుండె నిబ్బరంతో విను బిడ్డ. ఎందుకంటే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఇప్పుడు వచ్చిన వ్యక్తి కాదమ్మా. ఎప్పుడు కూడా వస్తూనే ఉంది తల్లి, చాలా కాలంగా. కానీ నువ్వు అప్రమత్తంగా ఉన్నావు, నిర్లక్ష్యంతో ఉన్నావు, ఆమెను గుర్తించలేకపోయావు. ఈరోజు 12 గంటలకు కూడా వచ్చి నీ ఇంటి గుమ్మం ముందు నీ ఇంటి తలుపు తడుతుంది. 2 రోజులు కూడా నువ్వు గనక గమనించుకోగలిగితే రేపు శ్రావణ శుక్రవారం జరిగే లోపు 2 రోజుల్లో జాగ్రత్త. అసలు ఆమె ఎవరు? ఈరోజు నువ్వు ఎరుకుతూ ఉండు. ఆ మహిళ ఎవరో నిన్ను కనిపెట్టి తీరాల్సిందే. అయితే ముందుగా ఈ మహిళ నీ దగ్గరికి ఎందుకు వచ్చిందో, నీ జీవితంలోకి ఎందుకు వస్తుందో, నీ ఇంట్లోకి ఎందుకు తొంగి చూస్తుందో, నీ చుట్టూ ఎందుకు తిరుగుతుందో నీకు తెలియాలి కదా. అంటే ముఖ్యంగా నీ వ్యక్తిత్వం గురించి నువ్వు తెలుసుకోవాలి, నీ గుణగణాల గురించి తెలుసుకోవాలి, నీ అలవాట్ల గురించి కూడా తెలుసుకోవాలి, నీ నడవడిక గురించి నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆమె ఎందుకు నీ వెంటబడుతుంది, నీ చుట్టూనే ఎందుకు తిరుగుతుంది, నీ ఇంట్లోకే ఎందుకు వస్తుంది, ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది. అయితే ముందుగా చెప్పాల్సింది ఏంటంటే నీ వ్యక్తిత్వం గురించి చెప్పాలి. అంటే గనక నువ్వు ఎంతో మంచి మనిషివమ్మా, మనసున్న మనిషివి, మంచి వ్యక్తిత్వం కలదానివి. అంటే ధైర్యం ఎక్కువ, అలాగే తెలివితేటలు ఎక్కువ, అన్నీ ఎక్కువే. అలా ఎలా ఒక సింహం ఎలాగైతే అడవికి రారాజులాగా ఉంటుందో అలా నువ్వు కూడా ఇక్కడ ఉన్న రారాజులాగా ఉండాలి, మహారాజులాగా, మహారాణిలాగా ఉండాలి అన్న ఒక పంతం అయితే నీకుంది. ఆ కళ్ళల్లో తీక్ష్ణత ఎలా ఉంటుంది అంటే సింహం ఎలా అయితే గురి చూసి కొడుతుందో తన చూపు నుంచి ఎవరు ఎలా అయితే తట్టుకోలేరో, ఎంత తీక్షణంగా ఉంటాయో తన చూపులు, ఆ చూపులు అలా ఉంటావు, అలా గంభీరంగా ఉంటావు, ఒక సింహంలాగా ఉంటావు. అంతటి గంభీరమైన వ్యక్తిత్వం అమ్మ నీది. అయితే చిన్నప్పటి నుంచి కూడా నీకు ధైర్యం ఎక్కువే, తెలివితేటలు కూడా ఎక్కువే. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే వెనకడుగు అనేది వేసే తత్వమే నీకు లేదు. నీది ఎంత కష్టమైనా కానీ అదా నేను తేల్చుకుంటాను అంటూ ముందడుగు వేయటమే నీకు తెలుసు. ఎలా ఉంటుంది అంటే ఒక పులి పంజాలాగా ఉంటుంది. నువ్వు నీ దెబ్బ అనేది అయితే నలుగురిలో కూడా అయితే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నలుగురిలో కూడా ముందుగానే ఉంటావు. ప్రతి దానిలో కూడా పోటీ, జీవితంలో ఒక మంచి విజయం సాధించేయాలి అనుకుంటావు. ఎక్కడ పోటీ ఉన్నా అక్కడ నువ్వే నెగ్గాలి అనే మనస్తత్వం అయితే ఉంది. నువ్వు కష్టపడతావు దానికి, అంతే తెలివితేటలతో ఉంటావు, ప్రతి ఆశతో అడుగు ముందుకు వేస్తూ ఉంటావు. అయితే చిన్నప్పటి నుంచి కూడా నీకు కష్టాలు అనేవి ఎక్కువే అని చెప్పాలి బిడ్డ. కష్టాల నుంచి కూడా దాటుకుంటూ వాటిని అడుగు ముందు నువ్వు దిగమింగుకుంటూ ఎలా ఉంటే ధైర్యంగా సాహసంగా ఉన్నావో వీటి నుంచి, పరిస్థితుల నుంచి చక్కగా బయటకు నెగ్గుకుంటూ వచ్చావు. ఎన్ని పరిస్థితులు నిన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయో, కానీ మనుషులు పెట్టిన పరిస్థితులు, ఇబ్బందులు ఎక్కడ కూడా నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎక్కడ నువ్వు వదులుకోలేదు. ఎంతో నీతిగా నిజాయితీగా ఉన్నావు. నాకు పరువు కన్నా కూడా ఏది ముఖ్యం కాదు, నేను ఏదైనా సరే నీతిగా నిలబడతాను అన్న మాట నిలబడతాను అన్న మాటకు కట్టుబడుతూ ఉన్ను, ఎవరిని మోసం చేయను, కీడు చేయను, ఎవరికి హాని తలపెట్టను అని మాట మీద మాటకు కట్టుబడి ఉండే నమ్మిన వాళ్లకు నేను అన్యాయం చేయను. ప్రేమానురాగాల్లో కానీ నీతి నిజాయితీ విషయాల్లో కానీ అలా పట్టుదలగా ఉండాలి అని అనుకునే తత్వం అమ్మ నీదే. అంటే నీకు నీ దుర్గమ్మ అనుగ్రహం, నీ కులదైవం అనుగ్రహం, నీ ఇష్టదైవం అనుగ్రహం కూడా నీ మీద ఎంతగానో పుష్కలంగా ఉన్నాయి తల్లి. ఎక్కడైతే సరే మంచిదానికి కష్టాలు అనేవి అప్పుడప్పుడు తప్పవు మంచివారికి. ఎందుకంటే నీ దుర్గమ్మ ఎప్పుడు కూడా వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా, ఈ పరీక్షలో నెగ్గుగలుగుతారా లేదా, పరిస్థితులను ఎదిరించగలుగుతారా, పరీక్షను ఎదుర్కోవడంలో ఒక నైపుణ్యత సాధించాలి, ఒక పట్టు సాధించాలి, ఏది వచ్చినా తట్టుకొని గుండె ధైర్యం, గుండె నిబ్బరం వీళ్ళకు రావాలి అని అడుగడుగున ఒక పరీక్ష లాంటిది పెడుతూ ఉన్నాను తల్లి. అలా పరీక్ష పెట్టినప్పుడు నువ్వు ధైర్యంగా ముందుకు నెగ్గగలిగితే, నెట్టుకు వెళ్ళగలిగితే ఆ తర్వాత కష్టాల నష్టాల కంటే సుఖాల తలుపులో నీకు తెరుస్తాయి.
ఈ కష్టాలను దాటుకుని వెళ్తే తరువాత అంతా కూడా సుఖమే ఉంటుంది అనేటటువంటి ఆ తలుపు తెరిచి లోపలికి వెళ్ళడమే ఆలస్యం. అలా లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ నువ్వు ఊహించని జీవితం అనేది ఉంటుంది, ఊహించని అద్భుతాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఐశ్వర్యం ఉంటుంది, పేరు ఉంటుంది, ప్రతిష్ట ఉంటుంది, కీర్తి ఉంటుంది, బంధాలు ఉంటాయి, అనుబంధాలు కూడా ఉంటాయి. ఈ పరీక్షల్లో ఒక్కో పరీక్షలో నువ్వు నెగ్గావు అంటే ఆ వెనుక ఎన్ని కాచుకుని ఉన్నాయి బిడ్డ నీ జీవితంలోకి రావడానికి. అందుకే నీ దుర్గమ్మ అప్పుడప్పుడు కూడా పరీక్షలు పెడుతూ ఉన్నానమ్మా. తట్టుకుంటావా లేదా, ఓడిపోతావా, నెగ్గుకొస్తావా అని అలా చాలా సంతోషంగా నువ్వు ఉండగలుగుతావు. ఈ కష్టాలన్నింటినీ కూడా చాలా వరకు తట్టుకుంటూనే వస్తున్నావు కనుకనే నీ దుర్గమ్మ అనుగ్రహం నీ మీద ఉంది. ఈ మహిళ కన్ను నీ మీద పడింది, ఈ మహిళ యొక్క ఆశీర్వాదం కూడా నీ మీద ఉందమ్మా. ఆమె కన్ను నీ మీద పడింది, ఆమె నీతోనే ఉంది, నీ చుట్టూనే తిరుగుతుంది, నీ వెంటే తిరుగుతుంది. నువ్వు బయటికి వెళ్ళావా, బయటకు లోపలికి వెళ్తే ఎక్కడికి వెళ్తే లోపలికి ప్రతి అడుగులో అడుగు వేసుకుంటూ ఏంటంటే ఆమె నీ చుట్టూనే తిరుగుతుంది. ఆమె నువ్వు చుట్టూ తిరుగుతుంది అన్న విషయాన్ని నీకు తెలియచేయాలని చెప్పి ఆమె ఎంతో తపన కూడా పడుతుంది. కానీ నువ్వు గుర్తించట్లేదు, గమనించట్లేదు. ఎందుకంటే ఈ మధ్య నువ్వు గమనించినట్లయితే నీ జీవితంలో అలాగే కొన్ని కష్టాలు ఎలా వస్తూ ఉన్నాయంటే నీకు సమస్యకు పరిష్కారం కూడా దొరకకుండా అయిపోయింది. ఆ కష్టాలకు, ఆ సమస్యలకు నీకు పరిష్కారం కూడా దొరకడం లేదు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు స్థితిలో నువ్వు ఉండిపోయావు. కనపడకుండా పోతుంది పరిస్థితులు. ఎలాగో కష్టాలు నీ జీవితంలో ఖచ్చితంగా వచ్చాయి. నువ్వు ఈ మధ్య ఎదుర్కొంటున్నావు కదా, అది బయటకు చెప్పుకోలేక లోపల నువ్వు నీలో ఉంచుకోలేక సతమతమైపోతూ ఉన్నావు. అలాంటి సమస్యల నుంచి కూడా ఈ మహిళ నిన్ను బయటపడవేయడానికి వచ్చింది. ఎందుకంటే నీలో నువ్వు ఒంటరిగా కుమిలిపోవడం, ఎంత ధైర్యం ఉన్నప్పటికీ కూడా నువ్వు కూడా మనిషివే కదమ్మా. ఒక్కొక్కసారి పరిస్థితులు ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. అలాంటప్పుడు అల్లాడిపోతూ అసలు ఎలా అయినా పరిష్కారం ఉందా చూపించు దుర్గమ్మ అని కోరినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక నీ దుర్గమ్మ ఈ మహిళను నీ ఇంటికి పంపించాను. ఆ మహిళ నీ చుట్టూ తిరుగుతోంది. ఆమె యొక్క ఆశీర్వాదం అనేది నీ దగ్గరకు రావడం అనేది జరిగింది. ఆ మహిళ ఎవరో తెలిసిందంటే నిజంగా నీ కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాబోతున్నాయి. ఆ కష్టం నుంచి నిన్ను బయటపడవేయడానికి ఆ తల్లి వచ్చింది. నీకు తెలియకుండా చాలా కష్టాల నుంచి నిన్ను బయటపడవేసింది బిడ్డ. అంటే ఏదైనా చిన్న చిన్న ప్రమాదాల నుంచి అవ్వచ్చు, లేదైనా డబ్బుకు సంబంధించిన అవ్వచ్చు, లేదంటే నువ్వు ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, అంటే ఒక్కొక్కసారి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రయాణాలు చేసేటప్పుడు ఎదుటివారి నుంచి వచ్చే ఏదైనా ప్రమాదం అవకాశాలు, సూచనలు ఉంటాయి కదా. అలాంటి సమయంలో కూడా ఎన్నోసార్లు ఈ మహిళ, ఈ తల్లి ఆ ప్రమాదాల నుంచి నిన్ను కాపాడింది. చాలా వరకు కాపాడుకుంటూ వస్తూనే ఉంది. ఒక కన్న తల్లిలాగా నీ వెన్నంటి ఉండి నిన్ను కాపాడుతుంది. ఆమె ఎవరో తెలిస్తే నిజంగా నువ్వు ఎంతగానో సంతోషపడిపోతావు. ఆనందంతో, సంబరం, ఆశ్చర్యాలతో కన్నీళ్లు నీకు కళ్ళల్లో రాలిపోతాయి, జలజలా రాలి కింద పడతాయి. ఆ కన్నీళ్లతో ఆమె పాదాలను కడిగేస్తావు. బాధతో కాదు. ఆమె ఎవరో తెలుసా తల్లి? ఆమె సాక్షాత్తు కూడా ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి మంగళగౌరి తల్లి. ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ అంతా కూడా శుభ సూచకాలే ఉంటాయి, శుభకార్యాలే ఉంటాయి, శుభాలే ఉంటాయి. ఆమె ఎంతో కాలంగా కూడా నీ ఇంట్లో శుభాలను జరిగించాలని, అమంగళాలను తొలగించి మంగళం అన్నది నీకు కలిగేలా చేయాలని, నువ్వు ఎదుర్కొంటున్న బాధలను, కష్టాలను దూరం చేయాలని, నువ్వు అనుభవిస్తున్న దరిద్రాన్ని బయటికి తరిమి వేయాలని, నీ ఇంట్లో సిరి సంపదల, ఆనందాలను, అష్టైశ్వర్యాలను కురిపించాలని, ఎలాగైనా కానీ శ్రావణ మాసంలో నీకు ఇవన్నీ కూడా నీ ఇంట సిరుల వర్షం కురిసేలా చేయాలని ఎంతగానో తప్పిస్తోంది, బాధపడుతూ ప్రయత్నిస్తోంది. ఇంటికి వెళ్తోంది, నీ చుట్టూ తిరుగుతోంది, నీ గుమ్మంలోకి వస్తుంది, తలుపు తడుతోంది, వెళ్తోంది. నువ్వు మాత్రం గుర్తించట్లేదు. అమ్మా, నా రాకను గుర్తించమ్మా. నీకు కావలసిందంతా నేను ఇస్తాను. నీ దరిద్రాన్ని నేను తొలగించేస్తాను. అష్టైశ్వర్యాలను, సుఖ సంపదలను నీ ఇంట్లో కురిపిస్తాను. శ్రావణ మాసంలో నన్ను ఆహ్వానించు, నీకు అంతా మేలు చేయాలి, మళ్ళీ వెళ్ళిపోతే ఈ అవకాశం రాదు అని ఆ అమ్మ ఈ విధంగా చెప్పాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తుంది. నువ్వు గుర్తించట్లేదు. ఇక ఆఖరికి సాధ్యం కాక నీ దుర్గమ్మ ఈ సందేశంతో నీ ముందుకు వచ్చేసాను. గుమ్మంలోకి వచ్చిన అమ్మను వెనక్కి పంపకు. అమ్మను సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించు. నీ జీవితం ధన్యమైపోతుంది, సుఖమయమైపోతుంది, డబ్బు మాయమైపోతుంది,
ఆనందమయం అయిపోతుంది. విజయాలలో ఒక్కసారిగా మంగళగౌరి మాత ఇంట్లో అడుగు పెట్టింది అంటే నీ ఇంట్లో దేనికైనా కొదుపు ఉంటుందా చెప్పు. అమ్మ మనసు నొప్పించకు. అమ్మ చిన్నబుచ్చుకున్నదంటే ఒకసారి అడుగు వెనక్కి తిప్పింది అంటే మళ్ళీ రాదు. పరిస్థితి అంతదాకా తెచ్చుకోకు. ఎందుకంటే శ్రావణ మాసం ఇప్పటికే సగం అయిపోయిందిగా బిడ్డ. ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంది. అది కూడా అమ్మ ఇప్పుడు ఎంతగా ప్రయత్నిస్తుంది కనుకనే ఇప్పట్లో అమ్మ రాకను నువ్వు అందిపుచ్చుకున్నావు, ఆహ్వానించావు అంటే నీ అదృష్టాన్ని నీ చేజేతులారా ఇంట్లోకి తీసుకొచ్చి నీ ధనధాన్య రూపంలో నువ్వు నింపుకున్నట్లే. లేకపోతే కష్టాలను నీ దోసిట్లోకి తీసుకుంటావు బిడ. జాగ్రత్త. ఎందుకంటే ఆ దైవశక్తి ఎప్పుడు కూడా నేరుగా నీ కంట పడదమ్మా. నీ ఎదుట పడదు తల్లి. అలా పడిందంటే నువ్వు తట్టుకోలేవు. ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారానో, ఒక సందేశం ద్వారానో, ఏదో ఒక శబ్దం ద్వారానో, ఇలా ఏదో ఒక రూపంలోనే దైవశక్తిని తెలుపుకుంటూ ఉంటుంది కనుక, చాటుకుంటూ ఉంటుంది కనుక నేను నీ దగ్గరకు వచ్చాను, నీ ఇంట్లోకి వచ్చాను, నీ గుమ్మంలోకి వచ్చాను గుర్తించు అని ఆ దైవశక్తి నీకు అన్ని సంకేతాలను పంపిస్తుంది. అలాంటప్పుడు నువ్వు అందుకుని ఉపయోగించుకున్నావు అంటే నీ జీవితం ధన్యమైపోతుంది. అలాంటి సమయంలో నువ్వు ఎరుకతో ఉండి, హెచ్చరికతో ఉండి చక్కగా ఉన్నావు అంటే ఆ సమయంలో నీకు ఏదో ఒక సంకేతం అందినప్పుడు ఆ దైవాన్ని ధ్యానించుకుంటూ, స్మరించుకుంటూ ఉన్నావు అంటే ఖచ్చితంగా జీవితకాలం కూడా నీ ఇంట్లో ఆ దైవం ఉండిపోతుంది. ఇక నీకు ఏ బాధలు ఉండకుండా చేస్తుంది. చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడూ కూడా మంచిగా ఉండడం, మంచిగా మాట్లాడడం, మంచిగా నడుచుకోవడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఇంట్లోకి చెడు శక్తుల్లో ప్రవేశించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ధూప దీప నైవేద్యాలతో ఇంటిని అలంకరించుకోవడం, దేవుడి గదిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవడం, ఎక్కడైతే దైవారాధన ఉంటుందో దైవ నామస్మరణలు ఉంటాయి, ధూపం దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ ఇంట్లోకి నకారాత్మక శక్తులు, చెడు శక్తులు ఏవి కూడా ప్రవేశించాలి అంటే పోతాయి, బయటకు వెళ్ళిపోతాయి. నీ ఇల్లు ఇంత శుభ్రంగా, పరిశుభ్రంగా, ఎంత దైవశక్తితో నిండిపోయి ఉంటే దైవం నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది బిడ్డ. నువ్వు ఇలాంటి సమయంలో చేయాల్సింది నువ్వు అమ్మను గుర్తించడం అంటే నువ్వు దైవారాధనలో ఉండడం, దైవాన్ని స్మరించడం, మంచిగా ఉండడం. ఇదే అమ్మకు ఆహ్వానం. నువ్వు పలుకుతున్నట్లు ఇలా కనుక ఉన్నావు అంటే ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా మంగళగౌరి అమ్మని ఇంట్లోకి వచ్చి అన్నీ కూడా అశుభాలను తొలగించి అంతా కూడా శుభాలనే చేస్తుంది కనుక ఆ అమంగళకరమైన వాటిని చేయకుండా మంగళకరంగా ఉన్న ప్రతి ఇంట్లోకి అమ్మకు నాంది పలుకుతుంది బిడ్డ. కనుక అమ్మ రాకను ఆహ్వానించు. అంతా మంచిగా ఉండు. అమ్మ అనుగ్రహం నీ మీద ఉంది అంటే నీకు కొండంత అండ ఉంటుంది. నీ దుర్గమ్మ ఆశీస్సులు నీ పైన ఇలాగూ ఉన్నాయి. అలాగే మంగళగౌరి అమ్మ ఆశీర్వాదాలు, నీ దుర్గమ్మ కరుణా కటాక్షాలు, ఆ సాయి ఆశీర్వాదాలు కూడా నీకు ఉన్నాయి కనుక ఆ బిడ్డ అందంగా నీకు అత్యద్భుతంగా సందేశంతో నీ ముందుకు నీ దుర్గమ్మను వచ్చాను. నీకు నా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. ఆ సాయి ఆశీస్సులు, ఆ మంగళగౌరి అమ్మ ఆశీస్సులు కూడా ఉంటాయి. మరి నీకు అందరి ఆశీర్వాదాలతో ఉన్నప్పుడు నీకు అంతా మంచిగా జరుగుతుంది అని అమ్మవారు ఆశీర్వదిస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను. మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుంటాను. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.